ఇక్కడ అసలు రేంజే లేదే. అవునే, ఇక్కడ బిఎస్ఎన్ఎల్ మాత్రమే సిగ్నల్ వస్తుందని ఆంటీ చెప్పారు. అద్భుతం. అవును, నీ కాలు ఎలా ఉంది ఇప్పుడు? బాగా నొప్పిగా ఉంది. రేపు వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. నువ్వు ఆ రోజు పరిగెట్టావు కదా, అప్పుడు అయి ఉంటుంది ఇది. అప్పుడు నాకు నొప్పి లేదే. అవునా? మరి ఇంకెలా అయి ఉంటుంది? అవును, ఇవాళ నువ్వు బయలుదేరలేదా? ఎందుకో తెలీదు, నిన్న ఇక్కడ ఒక్కదాన్నే వదిలి వెళ్ళే మనసు రావట్లేదు. నువ్వు దయచేసి అర్థం చేసుకో. ఆంటీ అంకుల్ నువ్వు అనుకుంటున్నట్టు కాదు. అయితే ఇప్పుడు నేను నీకు ఒక నిజం చెప్పనా? చెప్పు. నాకెందుకో వీళ్ళని చూస్తే కొరియన్ ఫిల్మ్స్ లో వచ్చే సైకో ఫ్యామిలీలా అనిపిస్తుంది. సైకోనా? వాళ్ళ భలే చెప్పావే. అసలు నీకేం చెప్పాలే? ఈ అడవి మధ్యలో వచ్చి ఉండే అంతగా అంత పెద్ద సమస్య ఏంటి నీకు? అట్లీస్ట్ ఎప్పుడైనా దాని గురించి చెప్పొచ్చు కదా. ఓకే, ఇక మీదట నేను దీని గురించి నిన్ను అడగను. నీకు చెప్పాలనిపించినప్పుడు నువ్వే చెప్పు. నువ్వుండు, నేను చూస్తా. ఇక మీ ఇద్దరిని భోజనానికి పిలుస్తున్నారు. సరే, మీరు వెళ్ళండి, మేమొస్తాం. సరే అక్క. రే బెంగాలీ, యజమాని ఎంతసేపు? త్వరగా రారా. భోంచేయండి, ఇద్దరు బాగా భోంచేయండి. ఆమెనా పిల్లలకి మాంసం ముక్కలు వెయ్యి, తింటారు కదా. తినమ్మా, బాగా తిను. సిగ్గుపడకుండా తినండమ్మా, సరేనా? నువ్వు ఈ ఇద్దరికన్నా ఎక్కువ తినాలి, అర్థమైందా? ఇదిగమ్మా, తిను. ఇదిగమ్మా. ఏంటండి మీరు? నీకెన్నోసార్లు చెప్పాను వేడిగా ఉన్న పాలే నేను తాగుతానని. అది నీకు తెలీదా? ఇదిగో తీసుకెళ్ళు పో. అసలేంటిదంతా? ఈయనకి చెప్పినా ఏమీ ప్రయోజనం ఉండదమ్మా. ఈ నెలలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళలో 12వాడు ఈ బెంగాలీ వాడు. వచ్చిన ప్రతి ఒక్కరితో ఏదో ఒక గొడవ పెట్టుకుని పంపించేస్తున్నారు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. వీడు వెళ్ళడు, వీడు బెంగాలీ కదా, మనవాళ్లే కదా వెళ్తారు. భోంచండి భోంచండి, బాగా తినండి. ఏమే వాళ్ళకి మాంసం ముక్కలు వెయ్యి, తింటారు కదా. భూతలా చూసుకుంటుంటావే. అమ్మాయిలు తృప్తిగా భోంచేయండి. ఇది తాజా నాటుకోడి, ఇలాంటి మాంసం నగరాల్లో దొరకదు. ఇద్దరు ఇష్టం వచ్చినట్టు భోంచేయండి. ఏంటమ్మా మొహం అదోలా పెట్టుకున్నావు? ఇదిగో తీసుకో తీసుకో. ఇదిగో నువ్వు భోంచేయి, ఏడకుండా తినవే. ఏంటలా చూస్తున్నావు? బయటికి వెళ్ళి చూస్తే దొరుకుతుందేమో. ఇదేం పట్టిక్కాడో, కొంచెం కూడా సిగ్నల్ లేదు.
ఛే, ఏంటిది ఎక్కడా సిగ్నల్ దొరకట్లేదు. హా, మంచిదైంది, ఇప్పటిదాకా ఇది ఒక్కటే ఇక్కడ తక్కువైంది. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదే. ఇది ఇప్పుడు ఎవరు మోసారు? ఇక్కడ ఇలాగేనమ్మా, 10 గంటల తర్వాత కరెంటు పోతుంది. ఏంటి ఇది కావాలా? వద్దు, లైట్ ఉంది. సరే నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి బెంగాల్ని పలకరించి వస్తా. తన్నే నానా తతరిననా తన్నే నానే నానా తనానే నాలెనా తనానా నానా తనానే నాలెనా. తను లాక్ చేసుకుందేంటి? దియా, ఆ దియా, ఒక్క నిమిషం తలుపు తెరవే. వస్తున్నా. నువ్వెందుకు లాక్ చేసుకున్నావు? నేను లాక్ చేయాలనుకోలా, మరి ఎవరో తలుపు తట్టినట్టుంటే వెంటనే తలుపేసేసా. అది మీ అంకుల్ అయి ఉంటారు. ఆ సర్లే సర్లే. ఏంటి అసలు గాలి రావట్లేదు? కరెంట్ ఎప్పుడు వస్తుంది? కరెంటు పొద్దున్నే వస్తుంది. ఏంటి? వీళ్ళకొక కూతురు ఉంది, రసియా అమ్మాయి పేరు. నీకు గుర్తుందా? నేను చూసానా? ఇంతకుముందు నువ్వు వచ్చినప్పుడు ఫోటోస్లో చూసుంటావు. ఏది హస్బెండ్ తో గల్ఫ్ లో ఉండే అమ్మాయే కదా? అవును, ఆ అమ్మాయి. ఆ. వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు. దానికి కరెంటు పోవడానికి సంబంధం ఏంటి? అదేంటంటే 1 సంవత్సరం ముందు వాళ్ళ అమ్మాయి ఒక నైట్ షాక్ కొట్టి చనిపోయింది. అయ్యో, అప్పట్నుంచి అంకల్ ఎక్కడ ఉన్నా సరే 10ంటికి ఫ్యూజ్ తీసేస్తాడు. ఇకెప్పుడు ఎవరికి అలా జరగకుండా ఉండాలని. అంటే ఆయన నిజంగానే పిచ్చాను కదా? కాస్తొందిలే. తన సావు తర్వాత ఇద్దరు మెంటలీ అప్సెట్ అయ్యారు. ఆ విషయం మర్చిపోవడానికే ఇక్కడికొచ్చి ఉంటున్నారు. అవును, ఇదంతా నీకెలా తెలుసు? యాంటీ క్యాండిల్ ఇచ్చారు కదా, అప్పుడు నాతో చెప్పారు. నేను ముందే చెప్పాను కదా ఇక్కడేదో సమస్య ఉందని. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కాస్త బాగుంటుంది. స్నానం చేసినా ఇదే డ్రెస్ కదా వేసుకోవాలి. అదే నా డ్రెస్ ఉంది కదా, వేసుకో. వద్దు, వచ్చే దారిలో ఎక్కడైనా కొనుండాలి కదా. మనం ఇక్కడికి ప్లాన్ లేకుండానే కదా వచ్చాం. సర్లే, రేపు కొనుక్కుందాం. నేను వెళ్ళి వరాండాలోనే నిద్రపోతాను. ఫ్యాన్ లేకుండా అక్కడ పడుకుంటే నిద్ర రాదు, గాలి కూడా నొప్పి. ఓకే. మళ్ళీ పొద్దునేగా వస్తావు. నేను పడుకోనా? తలుపు లాక్ చేసుకుంటావుగా? నువ్వు వచ్చి పిలిస్తే తెలుస్తా. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.